నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు గోంగూర ఎండ్రాయిల్ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ మీద బాణీ పెట్టుకుని అరకిలో వేరుశనగ నూనె వేసాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్న ఎండ్రాయిల్ని శుభ్రంగా వేయించుకోవాలి. దాంట్లో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఎండ్రాయిల్ని దాంట్లో వేసుకుని దోరగా వేయించుకుని వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, నీసు వాసన అది రాకుండా ఉంటుంది. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు వేయించేసుకుని తీసేసుకుని రొయ్యలన్నీ పక్కన పెట్టేసుకుని దీంట్లోనే పోపులు రెడీ చేసుకోవాలన్నమాట. ఒక 10-15 వెల్లుల్లిపాయల్లో 2 వెల్లుల్లిపాయలు బాగా కచ్చపచ్చగా చెతగొట్టుకుని, ఒక 10 ఎండుమిర్చి ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, గోంగూర అంతా శుభ్రంగా పుల్ల గోంగూర అనమాట క్లీన్ చేసేసి ఇలాగ ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ దగ్గర తడేమీ లేకుండా కడిగేసుకుని శుభ్రంగా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్కిప్ మిస్ అయిందనమాట. ఇక్కడ స్టార్టింగ్ వేసేది పోపు వేసేది. దీంట్లోనే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పోపు పెట్టేసుకుని మనం ముందుగా వేయించుకున్న రొయ్యలు, ఆరబెట్టుకున్న గోంగూర బాగా కొంచెం ఆయిల్ వేసి మగ్గబెట్టేసుకుని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకుని అప్పుడు దీంట్లో వేసుకోవాలన్నమాట పోపుల్లో గోంగూర. స్కిప్ మిస్ అయింది అక్కడ చిన్నది.